నేను లాస్ట్ షాట్లో మా మామ వాళ్ళు ఉప్పలమ్మ పెడితే వెళ్ళాము అని చెప్పాను కదా, ఇంకా దానికి కంటిన్యూషన్. ఇది భోజనాల సమయం అన్నమాట. 11ంటికే తినేస్తాము, ఎందుకంటే తర్వాత చుట్టాలు వస్తారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేసి మమ్మల్ని ముందు కూర్చోబెడతారనమాట. అందరూ నాన్ వెజ్ కోసం ఎదురు చూపులు అయితే నేను పప్పు మామిడికాయ పచ్చడి కోసం ఎదురు చూపులు. ఎందుకు అని అడగకండి, ఎందుకంటే ఆ రోజు సండే, మనం దేవుడికి ఆ వారం ఇచ్చేసాం కాబట్టి మనకి తినాలని కూడా అనిపించదు. చుట్టుపక్కలంతా బోటి ఇవన్నీ నా ఫేవరెట్స్ అనమాట, కానీ అస్సలు తినాలనిపించదు. మీకు కూడా ఇంతేనా? కమెంట్ చేయండి. అసలు ఎంత హోల్సమ్గా అనిపించిందో ఆ ఎక్స్పీరియన్స్. నవ్వుతానే ఉన్నాం, అందరం వరుసైన వాళ్ళం ఇలా కమెంట్స్ చేసుకుంటూ పంచులు వేసుకుంటూ. అలాంటి గెట్ టుగెదర్స్ చాలా రేర్గా వస్తాయి కదా, అందరూ గ్యాదర్ అవ్వడం, చుట్టాలందరూ రావడం. సంవత్సరానికి ఒకసారి కూడా రాదు నాకు తెలిసి. అందరు ఎక్కడో దూరంగా, హైదరాబాద్ ఒకళ్ళు, అటు ఒకళ్ళు, పాల్వంచ, భద్రాచలం ఇలానే ఉన్నాం మేమందరం. ఫైనల్లీ ఒక ఫంక్షన్ వస్తే కలుస్తాము, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సాయంత్రం పోవడానికి అందరం మోస్ట్లీ చాలామంది ఎమోషనల్ అవుతాం. నా దగ్గర ఆ షార్ట్స్ కూడా ఉన్నాయి, నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? మీరు కూడా మీ పల్లెటూరులో ఆ ఇల్లుని అవన్నీ మిస్ అవుతారా? కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.